అందరికి నమస్కారం. ఇవాళ లివర్ గురించి కొంత మాట్లాడుకుందాం ప్రజలారా. మెడిసిన్ టాపిక్ చేయక చాలా రోజులు అవుతుంది. అయితే ఇది ఎందుకు చేస్తున్నాను అంటే న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. దానిపైన అసలు పూర్తిగా క్లారిటీ తోటి ఇవ్వలేదు న్యూస్‌లో. అందుకని చెప్దాం అనుకున్నాను. లివర్ అంటే లివర్ చాలా పనులు చేస్తూ ఉంటది. మనకు ప్రోటీన్ సింథసిస్‌కి మన బ్లడ్ థిక్‌గుండాలా, థిన్నుండాలా చేయడానికి టాక్సిన్స్ బాడీలో నుంచి రిలీజ్ చేయడానికి అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకు కొన్ని బాడీలో డీటాక్సిఫైయింగ్ అంటే కొంత విషపూరితంగా ఉండే వాటిని బయటికి తీసేసే పద్ధతులనమాట. సో, డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉంటది. ఇవన్నీ పనులు చేస్తూ ఉంటది. అయితే దీనివల్ల మనకు సింప్టమ్స్ కొన్ని ఉంటా ఉంటాయి. లెట్స్ సే లివర్ మంచిగా పనిచేస్తున్నా ఓకే. మంచిగా బాడీ హెల్తీగా ఉంటది. పని చేయలేదనుకోండి ప్రోటీన్స్ తగ్గిపోతాయి కాబట్టి కొంత లావు అవుతూ ఉంటాడు వ్యక్తి. ఓకే. అంటే ఉబ్బిపోతూ ఉంటాడు. వాటర్ అక్యుములేషన్ అవుతూ ఉంటుంది బాడీలో. తర్వాత జాండీస్ లాగా వస్తూ ఉంటుంది. మీకు అంటే ఇవి చెప్పడానికి. తర్వాత కొంత బ్లీడింగ్‌లు వస్తూ ఉంటాయి. హ్మ్. ఇంకా కొన్ని రకరకాలుగా కూడా కొన్ని మెడికల్ కండిషన్స్ వస్తూ ఉంటాయనమాట. సో, ఇవి ఇంకా అదేంటంటే మిగతా ఆర్గాన్ ఫెయిల్యూర్స్‌కి కూడా లీడ్ చేస్తూ ఉంటుంది ఇది. ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్‌లు అట్లాంటివి కూడా అయితేనే ఉంటాయనమాట. సో, అప్పుడు కాంబినేషన్‌లలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ హెప్టోరీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ, లివర్ కాంబినేషన్‌లలో ఫెయిల్యూర్స్ అట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి. సో, వీటన్నిటికి కారణాలు ఏంటి అంటే చాలా కారణాలుంటాయి. ఇప్పుడు ఇట్లా లివర్ ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి. మోస్ట్ ఆఫ్ ది కామన్ థింగ్స్ ఏంటి అంటే ఇవాళ రేపు ఇండియాలో హెపటైటిస్ బి అండ్ సి చాలా కేసులే ఉంటాయి. ఒక 30% కూడా ఉంటాయేమో అవి. ప్రాపర్ నంబర్ నా దగ్గర లేదు గానీ యావరేజ్‌గా 30% వరకు ఉంటదనే అనుకుంటున్నాను నేను. ఇక మనం సెకండ్ స్టెప్‌లో గనుక చూస్తే ఫ్యాటీ లివర్. ఇవాళ రేపు జనాలు బాగా ఫాస్ట్ ఫుడ్ తింటా ఉన్నారు. ఎక్కడ పడితే అట్లా తినుడు, ఎట్లాంటియి అంటే అట్లాంటి ఆయిల్స్ అట్లా తినడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చేస్తా ఉంది. ఆ ఫ్యాటీ లివర్ కూడా చాలా లావైతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏం చేస్తదంటే అది లివర్‌ని దెబ్బతీస్తది. దాంతోటి కూడా సిర్రోసిస్ వస్తది. సిర్రోసిస్ అంటే లివర్‌లో కొంత దెబ్బతినడం అన్నమాట. బాగా లివర్ బాగా దెబ్బతినడం. రైట్. ఇంకొక పద్ధతి ఏందంటే ఆల్కహాల్. ప్రజలారా అసలు ఆల్కహాలు ఇక మన తెలంగాణలో అయితే వశమైతే లేదనుకోవచ్చు. పర్ క్యాపిటా అంటే తలసరి ఆల్కహాల్ 8 లీటర్లు పర్ యానం. అంటే ఒక ఒక మనిషి ఒక సగటున ఒక మనిషి 8 లీటర్లు తాగుతున్నట్టు. మరి అందులో పిల్లలుంటరు, మరి ముసలోళ్ళుంటరు, ఆడోళ్ళుంటరు. ఈ ఆడవాళ్ళు, ముసలోళ్ళు, పిల్లలు వీళ్ళెవరు పెద్దగా తాగే బ్యాచ్ కాదు. మరి ఎవరు తాగుతారంటే యంగ్ ఏజ్‌లో ఉన్న ఇగ ఈ మగోళ్ళందరూ తాగుతారు. అంటే యావరేజ్‌గా ఎంత తాగుతున్నట్టు అని గనక చూస్తే ఇక ఎంత పడితే అంతే తాగుతుండ్రు. లెట్స్ సే ఆల్కహాల్ తాగేవాళ్ళు ఓ 20% 25% వేసుకుందాం మనం. 25% గనక వేసుకుంటే ఈ 25% ఆఫ్ ది పీపుల్ ఇంటూ 4 కావాలి కదా! ఎందుకంటే పర్ హెడ్ 8 కదా! అంటే ఈళ్ళు ఇంటూ 4 కావాలి. అంటే ఒక మనిషి 32 లీటర్లు తాగుతున్నట్టు. సంవత్సరానికి 32 లీటర్లు. అంటే నెలకు ఒక 3 ఫుల్ బాటిల్లు. నెలకు అంటే వారానికి ఒక ఫుల్ బాటిల్ చొప్పున లేపుతా ఉండు ఇగ. ఇంత నీ ఇంత ఆల్కహాల్ తాగితే ఎట్లా బతుకుతారు? ఏం బతుకుతారు? వీళ్ళకు సిర్రోటిక్ లివర్ డిసీజెస్ రావా? ఇదంతా ఏంది అసలంటే ఓ పరిశాన లేదు అసలు ఈ కథ. మరి దీనికి ఏం చేయవచ్చు అంటే ఇక గవర్నమెంట్ కొన్ని పనులు చేయాలి. కొంత కంట్రోల్డ్‌గా ఇవ్వాలి. అది రేషన్ షాప్‌లో అది ఇచ్చినట్టు ఇస్తే తప్ప ఇది కంట్రోల్ కాదు. ఎందుకంటే లేకుంటే అసలు ఎంతోమంది ఇంట్లో సామాన్లు అంటే ఫ్యామిలీస్ బ్రేకప్ అయితున్నాయి. ఇంక ఆడవాళ్ళను తాగొచ్చి ఇక తెలుసు కదా! కొంత అబ్యూజ్ చేస్తా ఉంటారు కొంతమంది మగవాళ్ళైతే దరిద్రంగా. ఇంక పిల్లల్ని కూడా అట్నే కొంత అబ్యూజ్ చేస్తా ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేస్తా ఉంటారు. ఇట్లాంటియన్నీ చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఈ ఆల్కహాల్ ప్రైస్ అమాంతంగా పెంచేయాలి. ఇప్పుడు లెట్స్ సే ఒక రూ. 500కో, రూ. 1000కో ఒక విస్కీ బాటిల్ దొరుకుతాయనుకోండి. దాన్ని 5000 చేయండి. తాగేటోళ్ళు తాగుతారు, లేకుంటే లేదు. అట్లా మనం కంట్రోల్‌గా చేయొచ్చు. ఇక ఈ బెల్ట్ షాపులు ఇవి తగ్గించాలి. సరే, ఇవన్నీ మనం గవర్నమెంట్ చేసే పనులనుకోండి. కానీ ఇవాళ లివర్ దగ్గరికొచ్చి ఆగుదాం మనం. అయితే ఇవి ఉన్నాయి. మరి వీటితో పాటు ఇంకేమున్నాయంటే మెడిసిన్స్ ఏమన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయంటే ఇగో న్యూస్ పేపర్ రాసుకొచ్చింది చూసిందా? నేను దానికోసమే ఇక్కడ తీసుకొచ్చాను. పారాసిటమాల్‌తో జాగ్రత్త. అంటే పారాసిటమాల్ ఏం చేస్తది అని జాగ్రత్తగా ఉంటుండ్రు అని వీళ్ళు అడిగితే, పారాసిటమాల్ ఏం చేస్తదంటే ప్రజలారా లెట్ అస్ లుక్ ఎట్ థిస్. ఓకే. ఈ పారాసిటమాల్ ఏం చేస్తదంటే, మనం ఓవర్ డోస్ ఆఫ్ పారాసిటమాల్ విల్ కాజ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మరి ఓవర్ డోస్ అంటే ఎంత అనంటే, ఓవర్ డోస్ అంటే లెట్స్ సే ఒక ఇండివిడ్యువల్ మనం ఏం చెప్పొచ్చు, లెట్స్ సే ఒక అంటే ఇప్పుడు ఇండియాలో 500 మిల్లీగ్రామ్స్ అట్లా ఆ పద్ధతులలో ఉంటది కదా! 500 మిల్లీగ్రామ్స్ ఒక టాబ్లెట్ అనుకోండి. ఒక అడల్ట్ ఒక 30 టాబ్లెట్లు వేసుకుంటే లివర్ డ్యామేజ్ అయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే చాలా డేంజరస్ అది. అర్థమైంది కదా మీకు? అట్లాగే చిన్న పిల్లలు ఉంటారు. ఆ చిన్న పిల్లలు కూడా అంతే. ఇంక వాళ్ళ డోస్‌కి తగ్గట్టుగా ఇప్పుడు బాడీ వెయిట్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి. అంటే ఇదే డోస్‌లో వాళ్ళు తీసుకున్నారనుకోండి అకార్డింగ్ టు ద వెయిట్. ఓకే. తీసుకుంటే అట్లా వాళ్ళు కూడా చచ్చిపోతారు. సో, ఇంకో కొంతమందికుంటాయి. ఇందులో ఏమైతుంటదంటే
గ్లూటాథియోన్ అని ఒక ఒక ఆహ్, ఒక ప్రోటీన్ లాగా ఉంటదనుకోండి. అంటే మీకు ఈ ఒక బై ప్రొడక్ట్ లాగా ఉంటది. ఇది ఏమైతే ఉంటదంటే ఈ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు ఎవరైతే పారాసిటమాల్ ఎక్కువ తీసుకుంటారో అది దాని డెఫిషియన్సీ వచ్చేస్తది. ఆ డెఫిషియన్సీ రావడం వల్ల ఏమైతే ఉంటదంటే ఆ లివర్ అక్కడ అంటే ఆ పూటకి అక్కడ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ ఎంత అయిపోతాయంటే లివర్ అసలు మొత్తం ఎట్ ఏ టైమ్ కూడా చనిపోతది. అంటే లివర్ ఎట్ ఏ టైమ్ చనిపోతే అది ఎంత టైం పడుతుంది మరి మనిషికి అంటే ఇంకా అక్కడి నుంచి ఒక 1-2 డేస్‌లో చనిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, అందుకని హెవీ డోస్ ఆఫ్ పారాసిటమాల్ తీసుకోకుండా ఎక్కువకెక్కువ డోలో దొరుకుతుంది కదా! ఆడ ఈడ దొరుకుతుంది కదరా! రూ. 10కి దొరుకుతుంది కదా! షీట్ అనే టైప్‌లో ఏసుకొని మొదలుపెట్టుకున్నారనుకోండి, అది లివర్‌ని డ్యామేజ్ చేస్తా పోతా ఉంటది. సో, నెవర్ ట్రై టు ఇంక్లూడ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ బాడీ అన్నెసెసరీలీ. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తాను చూడండి ప్రజలారా, డ్రగ్స్ ఇక అసలు ఇండియాలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత నయం. ఇంకా మిగతా దేశాల్లో ఉండదా అంటే మిగతా దేశాల్లో ఉంటది కానీ మన దగ్గర మాత్రం ఇంక మీకు తెలిసిందే అది నేను చెప్పేది ఏమి లేదులే కానీ అందులో నేను ఎంత తక్కువ చెప్తే అంత నయం కానీ అయితే ఏంటంటే ప్రాపర్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఇవి ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇవి అసలు మనకు అప్రూవల్స్ దగ్గర ఎఫ్డీఏ అప్రూవల్స్ కూడా ఎట్లా పడితే అట్లా ఉంటాయి. దీన్ని కూడా ప్రాపర్‌గా లేకుండా ఇవ్వకూడదు మార్కెట్‌లకి. సో, అంటే ఈ పారాసిటమాల్ ఓవర్ డోసులు గానీ, ఇంకా మిగతా డోసులు చాలా ఉంటాయి. చాలా రకాల మందులుంటాయి కానీ, పారాసిటమాల్ ఎందుకు చెప్పిండ్రు అంటే ఇక్కడ అది రెడీలీ యాక్సెసిబుల్ ఈజీగా ఉంటది. మనం కామన్‌గా ఇప్పుడు డోలో అనగానే అందరికి తెలిసిపోద్ది. డోలో అని చెప్పేసి. రైట్? సో, అందుకనే చెప్తా ఉన్నాను. అట్లా ఓవర్ యూజ్ చేయకండి. అది డ్యామేజ్ చేస్తది. ఎట్లా డ్యామేజ్ చేస్తదో ఇగో ఒకటి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇది లివర్. ఇది నార్మల్ లివర్ అనమాట. ఇది ఎంత నీట్‌గా ఉంది. ఒక పద్ధతి ప్రకారం ఉంది. ఇది చూడండి. ఇది నాడ్యులార్. ఓకే. ఇది నాడ్యులార్ అంటే నాడ్యూల్స్ లాగా తయారవుతుంది. అంటే ఇట్లా ఒక బంచ్ లాగా తయారవుతా ఉంటది. సో, దాన్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇంగా ఆ పర్సన్ లివర్ ఫెయిల్యూర్‌కి అయ్యి చనిపోతా ఉంటాడు. సో, ఇది ఇంకొక సైడ్ చూద్దాం. ఇక్కడ హెల్తీ లివర్ నుంచి ఇప్పుడు ఇది చూడండి. ఇది ఫ్యాటీ లివర్ ఎట్లా తయారవుతది. చివరికి ఎట్ ద ఎండ్ ఏమైతూ ఉంటదంటే ఇది కూడా సిరోటిక్ లివర్ తయారవుతది. సిరోటిక్ లివర్ అంటే లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యి చనిపోవడాలు. ఇంకా కొంచెం కిందికెళ్ళి చూద్దాం చూడండి. ఇందులో మైక్రోనాడ్యులార్, మాక్రోనాడ్యులార్ అంటది. మాక్రోనాడ్యులార్ ఇంకా కొంచెం నయం. మైక్రోనాడ్యులార్ అయితే ఇది ఏకంగా ఆల్కహాల్ ఇట్లాంటివి తీసుకుంటే అయ్యేటి. ఈ ఆల్కహాల్ అంటే కెమికల్ కాంపోజిషన్స్ తోటి వచ్చేటి మైక్రోనాడ్యులార్ ఉంటాయి యూజువల్‌గా. ఎందుకంటే చాలా మైన్యూట్ కాంపోనెంట్‌ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటది కాబట్టి. సో, అట్లాంటి వాటిలల్ల ఆ ఫెయిల్యూర్స్ ఎక్కువైతాయి. మాక్రోనాడ్యులార్‌లో కొంత కాంపెన్సేషన్ చేసే టెక్నిక్స్ ఉంటాయి. అంటే లివర్ విల్ ట్రై టు కాంపెన్సేట్, లివర్ విల్ ట్రై టు రీజనరేట్, లివర్ విల్ ట్రై టు డూ సంథింగ్ బెటర్. ఇంకా కొంచెం లివరే కొంత ఫైట్ అవుట్ చేసి బయటకు వస్తూ ఉంటుంది. అంటే నీట్‌గా బాడీని ప్రొటెక్ట్ చేయడానికి. కానీ మైక్రోనాడ్యులర్‌లో అట్లా జరగదు. అది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ దట్ వన్ ఈస్ ఇన్ ఇండియా. మన తెలంగాణలో చూస్తే అయితే ఆల్కహాల్. దాన్ని వీలైనంత మటుకు కంట్రోల్ చేద్దాము. కొన్ని ఆరోగ్య సమస్యల్ని మనం పరిష్కరించుకుందాము. కుటుంబాన్ని కూడా నిలబెడదాం. రైట్? సో, తాగడం అనేది కాదు వాళ్ళ ఇష్టము. కానీ ఎక్సెస్ బింజ్ డ్రింకింగ్ మాత్రం వద్దు. మరి ఎంత తాగాలి అనుకుంటే రోజు ఒక 50 ml వరకు మీరు కంట్రోల్డ్‌గా తాగొచ్చు. దట్ ఈజ్ మాక్సిమం. ఓకే. ఇంక అంతకంటే ఎక్కువ తాగుతుంటే అది లివర్ డ్యామేజ్ చేస్తూ ఉంటది. మరి ఇవన్నీ కలిపి నేను అంతా ఒకటే రోజు తాగుతా, వారానికి ఒకటే రోజు ఇప్పుడు ఈ 50 ml తీసుకుపోయి ఒక వీకెండ్‌లోనే ఒక హాఫ్ బాటిల్ ఖతం చేస్తా అంటే వద్దొద్దు. అట్లా చేస్తే ఏమైతదంటే లివరు అంటే ఇప్పుడు ఎక్కువ దాన్ని మేనేజ్ చేయలేదనమాట. మేనేజ్ చేయలేక లివర్ డ్యామేజ్ అయితా ఉంటది. సో, ప్రజలారా నేను ఈ వీడియో ఇక్కడ ఆపేస్తా ఉంటాను. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కింద పెట్టండి. బేసికల్లీ లివర్‌ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఎక్సెస్‌గా తినకండి, ఆల్కహాల్ అనవసరంగా తాగకండి, హెపటైటిస్ బి అండ్ సి వ్యాక్సిన్స్ ఉంటే తీసుకోండి, అనవసరమైన మందులు వాడకండి. సో, ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటుంటాయి. ఇంకా ఎక్సెస్ ఐరన్ డిపాజిషన్స్ తోటి అట్లా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటి వల్ల కూడా కొంత లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కానీ రికవరీ కూడా మంచిగానే ఉంటది. మనం గనుక ప్రాపర్‌గా ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే లివర్‌ని ఈజీగా కాపాడుకోవచ్చు. రైట్? సో, ఐ విల్ స్టాప్ దిస్ వీడియో రైట్ హియర్. థాంక్ యూ వెరీ మచ్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి.